This is the edge of the universe, located about 16 billion light years away from Earth, and no matter what you do, you'll never be able to cross it. This boundary exists because of a cosmic speed limit discovered by Albert Einstein. Nothing can travel faster than the speed of light. It's one of the fundamental laws of physics. But there is one fascinating exception: the universe itself. Unlike objects within space-time, the very fabric of the universe is constantly expanding. You can imagine it like a sponge soaking up water and swelling in size. Every point in space is stretching away from every other point. The farther something is from us, the faster it appears to be moving away. సోదరులారా, ఏథిస్ట్ అంటే ఎవరైతే దేవుని నమ్మరో నాస్తికులకు ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. అదేంటంటే, నాస్తికులు ఎక్కువ శాతం అనేది ఏంటంటే, మేము దేవుణ్ణి చూడలేదు కాబట్టి మేము నమ్మము. సైంటిస్టులు ఆకాశంలోనికి లేక అంతరిక్షంలోనికి శాటిలైట్ పంపించారు, అక్కడ దేవుడు కనబడలేదు అని. అయితే మొన్ననే ఒక వార్త వచ్చింది. వోయేజర్ 1 నాసా ఈ శాటిలైట్ ని 48 సంవత్సరాల క్రితం అంతరిక్షంలోకి పంపింది. అయితే వాళ్ళు విడుదల చేసిన ప్రకటన ఏంటంటే, 48 సంవత్సరాలు ప్రయాణించి ఒక కాంతి దినపు దూరం మాత్రమే అది ప్రయాణించింది. అంటే మనం సైంటిస్టులు ఏదైతే దూరం కొలుస్తారో, గ్రహాల దూరము, గెలాక్సీల దూరము మరియు నక్షత్రాల దూరము కొలవడానికి కాంతి సంవత్సరం వాడతారు. అయితే 48 సంవత్సరాలు ప్రయాణించి ఒక్క కాంతి దినం మాత్రమే అది ప్రయాణం కొనసాగించింది. అంటే కాంతి సంవత్సరం ప్రయాణించడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ వోయేజర్ 1కి? అంతేకాకుండా ఈ విశ్వం ఏదైతే ఉందో అది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎంత వేగంగా అంటే కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ఈ విశ్వం వ్యాప్తి చెందుతుందని ఈ మధ్యనే మన శాస్త్రజ్ఞులు తెలిపారు. మరి అంత వేగంగా ఈ విశ్వం వ్యాప్తి చెందుతుంది. వోయేజర్ 1 ఒక కాంతి దినం ప్రయాణం చేయడానికి 48 సంవత్సరాలు పట్టింది. అటువంటిది ఈ కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో ఈ వ్యాప్తి చెందుతున్న విశ్వాన్ని చివరి వరకు చేరుకోవడం సాధ్యమేనా? అసాధ్యం. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అర్ రహ్మాను అలల్ అర్ష్ ఇస్తవా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాల పైన, అర్ష్ పైన ఉన్నాడు. ఇప్పుడు మనం మొదటి ఆకాశమే మనం చేరుకోలేకపోయినాము. మరి ఈ ఆకాశం దాటేది ఎప్పుడు? విశ్వం యొక్క చివరి వరకు చేరేది ఎప్పుడు? ఆ ఆకాశాన్ని దాటేది ఎప్పుడు? మరియు 7 ఆకాశాలపైకి వెళ్ళేది ఎప్పుడు? ఇది అసంభవం సోదరులారా. అందుకని నాస్తిక సోదరులకు ఒక విన్నపం ఏంటంటే, ఈ అల్లాహ్ యొక్క అనంత విశ్వం గురించి తెలుసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా వ్యాప్తి చెందిస్తున్నాడు, ఎలా ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు, సృష్టిస్తున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకొని అల్లాహ్ను విశ్వసించండి. ఖురాన్లో 750 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సైన్స్ ఆయతులు, సూచనలు అని తెలుపుతున్నాడు. ఆ సూచనలు చదివి వాటి గురించి తెలుసుకొని అల్లాహ్ను తెలుసుకోవచ్చు. అందుకని ఈ పంతం విడిచిపెట్టి మేము చూస్తేనే నమ్ముతాము అంటే అది మనకు ఎన్నడూ కూడా మనం చూడలేము, ఎవ్వరు కూడా చూడలేరు. ఈ సృష్టిలో ఖయామత్ రోజున తప్పకుండా చూస్తారు. ఎవరు? కేవలం విశ్వాసులు. అవిశ్వాసులు అల్లాహ్ను ఎంత మాత్రం చూడలేరు. అల్లాహ్ను విశ్వసించని వారు అల్లాహ్ను ఖయామత్ రోజున కూడా ఎంత మాత్రం చూడలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా విశ్వాస భాగ్యం ప్రసాదించుగాక, మరియు అల్లాహ్ను సందర్శించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్.